భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే తరహా విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ సైడ్ మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సూడో సెక్యులరిస్టులు అందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోండి, ఇక్కడ కాదు ఉండాల్సింది అని చెప్పి ఒకసారి పవన్ కళ్యాణ్ బయట పాకిస్తాన్ భాష మాట్లాడమని గౌరవప్రదంగా దయచేసి మీరు వెళ్ళిపోండి అంటాడు పవన్ కళ్యాణ్. నాకు అర్థం కాని అంశం, భారతదేశ పౌరుడై పాకిస్తాన్ జిందాబాద్ అంటే దయచేసి అని రిక్వెస్ట్ చేస్తామండి. నాకు అర్థం కాదు. ఈ దయచేసి ఏంటండి? ఇది క్రిమినల్ యాక్ట్, జైల్లో పెట్టండి. క్రిమినల్ యాక్ట్, నేరస్తులను దయచేసి అని రిక్వెస్ట్ చేయరు. ఎందుకు చేస్తాడో పవన్ కళ్యాణ్ నాకు అర్థమవుతలేదు. పాకిస్తాన్ భాష మాట్లాడని గౌరవప్రదంగా పాకిస్తాన్ పంపిస్తామండి. భారతదేశంలో భారత పౌరుడై జిందాబాద్ పాకిస్తాన్ అంటే నెక్స్ట్ మూమెంట్ జైల్లో పెట్టాలి. పాకిస్తాన్ పౌరుడు అనుకోండి, అప్పుడు కూడా మనం డిటైన్ చేసి, ఎందుకంటే ఫారిన్ సిటిజన్ కనుక డిపోర్ట్ చేస్తాం. ఇండియన్ సిటిజన్ డిపోర్ట్ ఎందుకు చేస్తాం? నాకు అర్థం కాదు. పాకిస్తాన్ పవన్ కళ్యాణ్ చెప్పాలి ఆన్సర్ నాకు. ఇండియన్ సిటిజన్ అయ్యి యాక్ట్ ఆఫ్ సెడిషన్ కదా ఇది, రాజద్రోహం, దేశద్రోహం కదా. మన శత్రు దేశాన్ని, మన దాయాది దేశాన్ని పొగిడిన జిందాబాద్ అన్న ఈ దేశ చట్టాల ప్రకారం కఠినమైన శిక్ష కరువుడు. దయచేసి పొమ్మని చెప్పాల్సిన కర్మ మనకేం పట్టలే భారతీయులకు.